కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగనే కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 20వ అధ్యాయము. ప్రియులారా, 18 నుండి దగ్గరగా 24 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. మూలవాక్యమై 24వ వచనం చివరి భాగము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మా అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత, బలము చేత కానిది ఆత్మ మూలమునను జరిగించండి. యేసయ్య నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వచనాలలో మహాదేవుడు ఇశ్రాయేలీలు అనబడిన వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడునై ఉన్నారని తనను తాను రుజువు చేసుకొనుచున్నారు. అందుకే ఆయన అంటున్నారు, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నారు. అయితే ఎప్పుడు ప్రభు ఆశీర్వదిస్తానంటున్నారు? ఎప్పుడు వారిని దీవెనకరంగా చేస్తానంటున్నారు అంటే సందర్భాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను. దేవాది దేవుడు సినాయి పర్వతం మీదకి వచ్చి మోషేతో 10 ఆజ్ఞలను గురించి మాట్లాడి ఉన్నారు. ఆ సందర్భంలో ప్రజలు ఉరుముల ధ్వని, మెరుపుల ధ్వని, బోరధ్వని, ఆ పర్వతము ధూమముగా నింపబడి ఉండట చూచి వారు భయపడిపోయి దూరంగా వెళ్ళారు. అంటున్నారు, మోషే, నీవు దేవునితో మాట్లాడు, మేము ఆయన స్వరాన్ని వినలేము, ఎంతో భయంకరంగా ఉన్నది. ఒకవేళ దేవుడు మాతో మాట్లాడినట్లయితే మేము చనిపోతామేమో అంటూ వారు భయపడ్డారు. అప్పుడు మోషే, మీరు భయపడొద్దు, మీరు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని మాత్రమే దేవుడు ఇలాగును ప్రత్యక్షమయ్యారు అంటూ మోషే వారిని నివారించుటకు ప్రయత్నం చేశారు. అయినా వారు అంటారు, మేము దూరంగా ఉంటాం, నువ్వేదైతే
దేవుని ద్వారా వినాలి అని తలంచారో విని మాకు తెలియపరచండి అంటూ వారు దూరాన నిలిచారు. ప్రియులారా, ఒకటి విషయం గుర్తు చేసుకోవాలి మనం. దైవజనుని పాత్ర ఎలాంటిదంటే దేవునికిని ప్రజలకును మధ్యవర్తి. ఈరోజు సంఘాల్లో దైవజనుడు అంటే కేవలం ఆదివారం మందిరాన నిలవబడి కొద్ది నిమిషాలు వర్తమానం అందించేవాడు అంతే కదా అనే భావన అందరిలో కాదు, కొందరిలో ఉండిపోయింది. మరికొందరు సేవకులు కూడా సోమవారం నుండి శనివారం వరకు ఆయా పనులలో నిమగ్నమైపోయి ఒక్క ఆదివారం బైబిల్ చేత పట్టుకుని ఆ మందిరంలో నిలవడం వీరికి వాడుకైపోయింది. కనుక కొద్దివారు చేసిన చిన్ని తప్పిదాలు అనేకులకు అవి ఆపాదించబడుతూ వస్తున్నాయి. ప్రియులారా, అయితే గమనించండి, దైవజనుడు అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి. దేవుని యొద్ద నుండి సందేశం తెచ్చి దేవుని పిల్లలకు వారికి సందేశాన్ని అందించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీలందరూ వాగ్దాన దేశానికి ప్రయాణమై వచ్చిన ప్రియులరా, ఎర్ర సముద్రం మీద దాటిన బండలోని మధుర జలాలు, ఆకాశం నుండి కురియబడిన మన్నాను వారు భుజించినప్పటికీ, మోషే వారి మధ్యలోనే ఉండినప్పటికీ మోషే ఓ ప్రత్యేకత కలిగిన వాడై కనిపిస్తున్నారు మనకు. ఎందుకని అంటే మోషే యొక్క సమర్పణ జీవితం వేరు. మోషే దేవునికి అప్పగించుకున్న విధానం వేరు. మోషే నీవు రా అనగానే తనను తాను సిద్ధపరచుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళాడు. మీకు గుర్తుందా? సీనాయి పొదయందు దర్శనాన్ని చూచిన తర్వాత దర్శనానికి అవిధేయుడు కాక భార్యను పిల్లలను మామ యొద్ద విడిచిపెట్టి దేవుని కొరకు వెళ్ళినవాడు. తన కుటుంబాన్ని సైతము ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా ప్రభు పని కొరకు ప్రాధాన్యతనిచ్చినవాడు. కానీ ఈ రోజుల్లో చూడండి, దేవుని పిల్లలే కానీ వారు తమ పనులకి ఇచ్చే ప్రాధాన్యత మందిరానికి ఇవ్వలేరు, వాక్యానికి ఇవ్వలేరు, సంఘక్రమానికి ఇవ్వలేరు. నా పిల్లరా, వారు అనుకుంటారు సేవకుడంటే విలువ లేని వారిగా చూస్తారు. ఈ మాటలు వినిచిన ప్రియులారా, మీరు అలాగున ఉండకూడదని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. దైవజనుడు వారమంతా తాను ప్రార్థనాపూర్వకంగా తన దినచర్యను కొనసాగిస్తూ ఆదివారం మీ పక్షాన నిలవబడుతున్నానయ్యా, మీ స్వరాన్ని వినుటకు ప్రజలు వస్తున్నారు, వారికి మీ ఉద్దేశాన్ని వెల్లడి చేయండి అంటూ కనిపెట్టి వర్తమానాన్ని దేవుని యొద్ద నుండి తెస్తాడు. చూడండి, మోషే ఇజ్రాయిల్ కొరకు వర్తమానం అలాగునే తెస్తున్నాడు. 40 దివారాత్రులు మోషే దేవునితో గడిపినప్పుడు అన్నపానాలను దూరంగా ఉన్నటువంటి వాడు. ఆత్మీయులారా, కనుకనే ఒక దైవజనుని మనం గౌరవించాలి. ఏ ఆత్మీయ తండ్రిగా నీవు భావించి ఆయన నోట నుండి దేవుని ఉపదేశాన్ని వింటున్నావో, ఏ దైవజనుని చేతుల మీదుగా నువ్వు ప్రభు శరీరం రక్తం తీసుకొని వచ్చినావో, ఆ దైవజనుడంటే నీకు విలువ లేకుండా ఉండకూడదు. నువ్వు గౌరవించి దైవ భయముతో నడుచుకోనాలి. దేవునికి స్తోత్రము. ప్రియులారా, ఇప్పుడు మోషే అయ్యా మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడిలా చేశారు అన్నా వారు అంటారు, వద్దు, మేము ఆయన మాట వినలేము, మీరే దేవునితో మాట్లాడి మాకు అందించండి అన్నారు. దానికి మోషే కూడా సమ్మతించారు. ఇప్పుడు ప్రభువారు అంటారు, నా కొరకు ఒక బలిపీఠాన్ని కట్టండి. ఇది వరకు నేను ఆకాశంలో నుండి మీతో మాట్లాడాను, మీరు గ్రహించుకున్నారు. అయితే ఇక మీదట అలా కాదు, మీరు బలిపీఠం కట్టండి. బలిపీఠం దగ్గరకు మీ యొద్దకు నేను వస్తాను. మీరు రాతి విగ్రహాలను, దేవతలను, వెండి విగ్రహాలను మీరు చేసుకోవద్దు. నా కొరకు ఒక బలిపీఠాన్ని కట్టండి. అది మట్టితో కట్టండి.
ఆ బలిపీఠం మీద దహన బలులను, సమాధాన బలులను, గొర్రె మేక ఎద్దులను బలి అర్పణగా అర్పించండి. నేను మీ యొద్దకు వస్తాను, వచ్చి మిమ్మును ఆశీర్వదిస్తాను అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, బలిపీఠము అనేది మానవుని దేవుని ఒక చోటకు చేర్చే కేంద్ర బిందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది. విమానాలు ఎంతో ఎత్తుకు వెళుతూ ఉంటాయి. అయితే ఒకానొక దినాన ఆ విమానం ఎక్కడికి వస్తుంది? అది ఎంత ఎత్తులోకి వెళ్ళినా అది చిట్ట చివరికి ఆ విమానాశ్రయంలోనికి వచ్చి దిగుతుంది. ఒక విశ్వాసి కూడా తన ఆదివారం, సోమవారం మొదలుకొని శనివారం వరకు తాను ఏ ఏ పనుల యందు కుటుంబ కొరకు, బాధ్యతల కొరకు, వృత్తి కొరకు, వ్యాపారం కొరకు, వ్యవసాయం కొరకు శ్రమిస్తాడో, ఆదివారం తాను ఏ చోటనున్నా దేవుని మందిరాన్ని ప్రత్యక్షమవ్వాలి. ఇక్కడ చూడండి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మహాదేవుడు ఎక్కడైతే బలిపీఠం కడుతున్నారో అక్కడికి వచ్చి ఆయన వారిని ఆశీర్వదిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మాటలు వినుచున్నారా? ప్రభువు మహాదేవుడు సమీపించరాని తేజస్సులో ఆసీనుడై ఉన్న ప్రభువు అయినను ఆయన ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడైతే బలిపీఠం కట్టబడుతుందో, ఎక్కడైతే బలిపీఠము నిర్మాణం చేయబడి బలి అర్పణ జరుగుతుందో ఆ వధస్థానము యొద్దకు దేవుడు వస్తున్నారు. అక్కడ మనుషుని దర్శిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దైవజనుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనుకనే నూతన నిబంధన సంఘమైనటువంటి వారికి చెప్పే మాట, కాబట్టి మిమ్మును మీరు సజీవ యాగముగా ఓ బలిపీఠం వలె ఆయనకు సమర్పించుకోండి అంటూ మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో బలిపీఠాలు ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధన కాలంలో సహోదర, సహోదరి, నీవు, నేను, మనమే ఓ బలిపీఠంగా మారితే ఆ బలిపీఠం యొద్దకు వచ్చిన దేవుడు ఆశీర్వదించి వెళతారు. ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.